నంద్యాల పట్టణంలోని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. టీ స్టాళ్లు, పళ్ల రసాల కేంద్రాలు, కూల్ డ్రింక్ షాపుల్లో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించి ఆహార భద్రత ప్రమాణాల అమలును తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారికి జరిమానాలు విధించారు. అలాగే ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాపారులను హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రాముడు, లీగల్ మెట్రాలజీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. లైసెన్స్ అమ్మా ఆయన కాడ కాదు, ఇక పెట్టాలండి వ్యాపారం చేసేటప్పుడు ఆయన కాడ పెట్టుకుంటే కదా. సార్ ఫోన్ చేసి నేను వెళ్ళాలా అధికారులు హాఫ్ అన్ అవర్లో వస్తాను. ఒక హాఫ్ అన్ అవర్లో తెచ్చి చూపించడా. ఒకసారి మాలిక్ బాగా చూడాలి సార్. మేము అదే కదా మన చూడాలి. క్యాప్ లేదు సార్, లూజ్ క్యాప్ ఉంది. లూజ్ క్యాప్ 100% అయిపోయా మీకు మీకుంటే అంత టైట్ రాత్రి పగులు చేసుకోవా వస్తానే కొత్త స్టవే మనుషులు మరి నీ మీద ఒక 2 చింపులు పడేయాలి, నల్లగా అయిపోయింది మాట్లావు కదా, మరి దాన్ని కూడా అట్నే చేసుకోలే. నీళ్ళు పోయి ఏదైనా అక్కడ మన నీడ పోయి చింపు పడితేనే దాన్ని మార్చేస్తాం సార్. మరి అది స్టవ్ క్లీన్ చేసుకోవాలి కదా. అదట్టీలు కొనుక్కోరా మీరు? చేయటది సార్. ఓకే ఓకే సార్. ఓకే వ్యాలిడిటీ 28. ఏమంతా చూడండి. ఫోన్ చేయమ్మా బాబు, ఫోన్ చేయ ఓనర్కు. లైసెన్స్ ఏమైనా తీసుకున్నాడా లేదా? నోటీస్ అదే హోమ్ ఫుడ్స్ అంటారు. హోమ్ ఫుడ్స్ వచ్చినప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటారు. ఏపించేంత వరకు నువ్వు వ్యాపారం చేయొద్దు.
ఉండే దాంట్లోకి వ్యాపారం చేయి, లేని దాంట్లోకి వ్యాపారం చేయొద్దు. తీసేయండి, లేనివన్నీ తీసేయి. నేను మళ్ళీ ఇటు వస్తాను. తీసేసి లైసెన్స్ ఆవుల వెంకటేశ కింద మనం మాట్లాడుతుంది. ఆవుల వెంకటేశ అది దీంట్లో లేబుల్ కానీ ఈరోజు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు కలిసి టీ షాపులు, కూల్ డ్రింక్ షాపులు, జ్యూస్ షాపులు స్పెషల్ రైడ్ స్టేట్ వైడ్ గా నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా మనం నంద్యాల పట్టణంలో కూడా ఈ రోజు మనం ఈ స్పెషల్ రైడ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారితో నిర్వహించుతున్నాము. అందులో భాగంగా ఈ రోజు మనం ఈ బస్టాండ్ ఏరియాకు వచ్చాము. ఈ బస్టాండ్ ఏరియాలో ఉండే టీ షాపులు, కూల్ డ్రింక్ షాపులు మరియు ఫ్రూట్ షాపులను తనిఖీ చేయడం అనేది, ఈ తనిఖీలో భాగంగా నన్నారి షరబత్తులో మాకు కలర్స్ అధిక మోతాదులో ఉన్నట్లు అనిపించడంతో అక్కడ కూడా మేము శాంపిల్ తీయడం జరిగింది. ఆ శాంపిల్ ను కూడా ల్యాబ్ కు పంపించి ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన వేళ వారిపై తగు చర్యలు తీసుకొనబడునని నిర్ణయిస్తున్నాము. అలాగనే ఇక్కడ ఫ్రూట్స్ బస్టాండ్ లోపల ఫ్రూట్స్ జ్యూస్ తయారు చేసే వారికి కూడా మంచి ఫ్రూట్స్ ను అంటే మామిడి గాని, పైనాపిల్ గాని మంచి క్వాలిటీ గల ఫ్రూట్స్ పండ్లను తెచ్చుకొని వారి జ్యూస్ ను తయారు చేసి వారికి ప్రజలకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అలాగనే ఈ FSSI నిబంధనలను పాటించిన వారిపై FSSI చట్టం ప్రకారం చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాము. ఈ నిబంధనలు అతిక్రమించడంతో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయబడునని తెలుపుతున్నాము.